నమస్కారం. దైనందిన జీవితంలో మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి, అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవటానికి మంత్రశాస్త్రపరంగా ప్రతిరోజు ఒక శ్లోకాన్ని చదువుకోవాలి. అలాగే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలను పాటించాలి. ఇలా చేసినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధిని చాలా సులభంగా పొందవచ్చు. దేవదానవులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు ఆ క్షీరసాగర మథనం నుంచి లక్ష్మీదేవి ఆవిర్భవించింది. అలా క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి ఆవిర్భవించినప్పుడు ఆ లక్ష్మీదేవిని దర్శించి ఇంద్రుడు ఒక శ్లోకాన్ని చదువుకున్నాడు. ఇంద్రుడు స్వయంగా లక్ష్మీదేవిని స్తుతించాడు. ఇంద్రుడు క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి బయటికి వచ్చినప్పుడు ఏ శ్లోకం అయితే చదివాడో ఆ శ్లోకాన్ని ప్రతిరోజు మనం చదువుకున్నట్లయితే మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అంతటి మహిమాన్వితమైనటువంటి శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. నమస్తే సర్వలోకానాం జననీం అబ్జ సంభవాం శ్రియమున్నిద పద్మాక్షీం విష్ణువక్షః స్థలస్థితాం. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు 11 సార్లు జపం చేసుకున్నట్లయితే మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అలాగే మహాలక్ష్మీదేవి కటాక్షం కోసం కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు కూడా పాటించాలి. ప్రతి గురువారం అరటి చెట్టు దగ్గరకు వెళ్ళాలి. అరటి చెట్టు దగ్గరకు వెళ్ళిన తర్వాత పసుపు కొమ్మును అరగదీసి పసుపు కొమ్ము నుంచి వచ్చినటువంటి గంధాన్ని అరటి చెట్టుకు బొట్టులాగా పెట్టాలి. అరటి చెట్టు మొదట్లో నీళ్లు పోయాలి. పసుపచ్చటి పూలతో అరటి చెట్టును పూజించాలి. అరటి చెట్టు దగ్గర ఆవు నెయ్యి పోసి ఒక దీపాన్ని వెలిగించాలి. ఎవరైతే గురువారం సంధ్యా సమయంలో అరటి చెట్టును పూజిస్తారో, అరటి చెట్టు దగ్గర దీపం పెడతారో వాళ్ళకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అలాగే మీ గృహంలో కానీ ధనం దాచుకునే బీరువాలో కానీ ఎక్కడైనా సరే 11 ఎండు ఖర్జూరాలను తీసుకొని ఒక కొత్త ఎర్రటి పట్టు వస్త్రంలో మూట కట్టి వాటిని దాచిపెట్టినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధిని పొందవచ్చు. అంటే ధనం దాచుకునే ప్రాంతంలో 11 ఎండు ఖర్జూరాలను ఉంచటం ద్వారా కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అదేవిధంగా శుక్రవారం నాడు పరమేశ్వరుడిని, లక్ష్మీదేవిని తెల్ల జిల్లేడు పూలతో పూజించండి. లక్ష్మీ పూజకు పరమేశ్వరుడి పూజకు ఉపయోగించినటువంటి తెల్ల జిల్లేడు పూలను ఒక మూటలాగా కట్టి ధనం దాచుకునే ప్రాంతంలో ఉంచుకోండి. ఇలా చేయటం ద్వారా కూడా సకల దారిద్ర్య బాధలను నివారింపజేసుకొని మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అలాగే ప్రతి సోమవారం నాడు బాస్మతి బియ్యం ఒక పిడికెడు తీసుకోండి. ఆ పిడికెడు బాస్మతి బియ్యాన్ని ప్రవహిస్తున్న నీటిలో విడిచిపెట్టండి. ఇలా చేస్తే గ్రహదోషాలను తొలగింపజేసుకొని లక్ష్మీ కటాక్ష సిద్ధిని పొందవచ్చు. శుక్రవారం నాడు నవగ్రహ ఆలయానికి వెళ్ళి నవగ్రహ ఆలయంలో శుక్రగ్రహం దగ్గర యాలక్కాయలు, అదేవిధంగా పటిక బెల్లము, కర్పూరము వీటిని శుక్రగ్రహానికి నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేస్తే మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అదేవిధంగా పన్నీరులో తెల్లటి వస్త్రాన్ని తడిపి ఆ తర్వాత దాన్ని ఎండబెట్టి ఆ వస్త్రంతో 5 ఒత్తులుగా చేసి మహాలక్ష్మీదేవి చిత్రపటం ముందు దీపారాధన చేయండి. పన్నీరులో తడిపినటువంటి తెల్లటి వస్త్రాన్ని ఆరబెట్టి లక్ష్మీదేవి చిత్రపటం ముందు గురువారం, శుక్రవారం దీపారాధన చేసినట్లయితే మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అలాగే శుక్రవారం నాడు 11 గవ్వలు తీసుకోండి. ఆ 11 గవ్వలను ఒక ఎరుపు రంగు వస్త్రంలో కానీ పసుపు రంగు వస్త్రంలో కానీ ఉంచండి. ఆ గవ్వల మీద కుంకుమ పువ్వు, అదేవిధంగా కొద్దిగా పసుపు చల్లండి. ఆ తర్వాత 11 గవ్వలను మూటగట్టి ధనం దాచుకునే ప్రాంతంలో ఉంచండి. ఇలా చేయటం ద్వారా కూడా సకల దారిద్ర్య బాధలను నివారింపజేసుకొని మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అదేవిధంగా ఎవరైనా సరే గృహంలో శుక్రవారం నాడు ఒక దానిమ్మ మొక్కను నాటండి. ప్రతిరోజు సంధ్యా సమయంలో దానిమ్మ మొక్క మొదట్లో నీళ్లు పోసి దీపం పెట్టండి. ఎవరైతే శుక్రవారం నాడు దానిమ్మ మొక్క నాటి ప్రతిరోజు సంధ్యా సమయంలో నీళ్లు పోసి దానిమ్మ మొక్క దగ్గర దీపం పెడతారో వాళ్ళ గృహంలోకి లక్ష్మీదేవి ఆగమనం సులభంగా జరుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అదేవిధంగా మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి ప్రతి సోమవారం నాడు ప్రదోష సమయంలో మారేడు దళాలు కలిపినటువంటి నీటితో, విభూతి కలిపిన నీటితో పరమేశ్వరుడికి అభిషేకం చేయండి. ఇలా చేస్తే కూడా లక్ష్మీ కటాక్ష సిద్ధిని సులభంగా పొందవచ్చు. అలాగే ప్రతిరోజు కూడా స్నానం చేస్తున్నప్పుడు ఉసిరికాయ పొడిని కానీ ఉసిరిక రసాన్ని కానీ
నీళ్లల్లో వేసుకొని ఆ నీటితో స్నానం చేయండి. లక్ష్మీదేవికి ఉసిరికాయలంటే ప్రీతిపాత్రం కాబట్టి ఉసిరికాయ పొడి కానీ ఉసిరికాయ రసం కానీ నీళ్లలో వేసుకొని ఆ నీటితో స్నానం చేసినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధిని చాలా సులభంగా పొందవచ్చు. అదేవిధంగా ప్రతి పౌర్ణమికి రావి చెట్టులోకి మహాలక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. అందువల్ల ఏ నెలలోనైనా పౌర్ణమి తిథి వచ్చిందంటే ఆ పౌర్ణమి తిథి రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి. రావి చెట్టు దగ్గర ధూపం వేయండి. పౌర్ణమి తిథి రోజు ఉదయం పూట రావి చెట్టు దగ్గర ధూపం వేస్తే లక్ష్మీ అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అలాగే పౌర్ణమి తిథి రోజు రావి చెట్టు దగ్గర పూలు, పండ్లు, పసుపు, కుంకుమ వీటన్నిటిని పెట్టి సుమంగళి స్త్రీలకు గృహంలో మహిళామణులు తాంబూల దానం చేయండి. ఇలా చేస్తే కూడా మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. ఈ సూచనలన్నీ పాటిస్తూ క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి ఆవిర్భవించినప్పుడు ఇంద్రుడు స్వయంగా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఏ శ్లోకాన్ని చదివాడో ఆ శ్లోకం చదువుకున్నట్లయితే అష్టదారిద్ర్యాలను తొలగింపజేసుకొని అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అంతటి మహిమాన్వితమైనటువంటి శ్లోకాన్ని ఇంకొకసారి చూద్దామా మరి. నమస్తే సర్వలోకానాం జననీం అబ్జ సంభవాం శ్రియమున్నిద పద్మాక్షీం విష్ణువక్ష స్థలస్థితాం. శ్లోకం చదువుకోండి, సూచనలు పాటించండి. మహాలక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలకు సులభంగా పాత్రలకండి. ఇప్పుడు శుభదినం అనే అంశంలో ఈనాటి విశేషం ఏంటో, ఈనాడు ముఖ్యంగా ఆచరించవలసిన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు.